హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ పెట్టగానే డబ్బులు వస్తాయా రావా అనే డౌట్ అందరికీ చాలా మందికి ఉంటుంది. కొంతమంది క్వశ్చన్స్ ఏమడుతున్నారు అంటే యూట్యూబ్ పెట్టగానే డబ్బులు వస్తాయా, యూట్యూబ్లో వీడియో చేస్తే డబ్బులు వస్తాయా రావా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. దీనికి నేను చెప్తా, చూడండి వినండి. మీరు ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇదేం కాదు. కాకపోతే ఆ, మీకు యూట్యూబ్ అనేది ఎట్లా అంటే డైలీ అన్నం తింటారా చూసినావా, అట్లా అలవాటు అయిపోలే. అట్లా అలవాటు అయిపోతేనే ఇది ఉంటుంది. దీంట్లో మంచి అనుభవం ఉండాలి, అనుభవం ఉండి స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉంటే పెట్టడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, చాలా మంచిగా నేర్చుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. ఓకేనా. యూట్యూబ్లో పెట్టడం వీడియోస్ అంటారంటే మీరు డైలీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఏ ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టౌన్లో ఉండి, మాది కోడంగల్, మాది టౌన్లో ఉంటాం. టౌన్లో ఉండి మేము టెక్నాలజీ గురించి దాని గురించి మేము నేర్చుకొని దానికి వివరిస్తుంటాం, బ్లాగ్స్ చేస్తూ ఉంటాం. వీళ్ళు ఎట్లా అంటారంటే టౌన్లల్లా విలేజ్లల్లా యూట్యూబర్స్ అంటే ఏదో చేస్తాడు, ఏదో వర్కౌట్ కాదులే అని చెప్పి అనే మూమెంట్లో ఉంటారు. కానీ అది తప్పు, అది రాంగ్. అది ప్రయత్నం చేస్తే ఏదైనా అవుతుంది. ప్రయత్నించకుండా ఉట్టిగా వేస్ట్ మాటలు మాట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు. అది చేసేవాళ్ళు మంచిగా చేసుకుంటే మీకు పాజిబుల్ అవుతుంది. అది పెద్ద విషయం ఏం కాదు. చాలామంది చేసేటప్పుడు నెగ్లెక్ట్ చేయడానికని చూస్తారు. మీకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చేసి మీకు ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తా. అంటే మీరు నేర్చుకోనీకే జనరల్ నాలెడ్జ్ అని చెప్పి మీరు నేర్చుకోవాలి. నేర్చుకొని మీరు కూడా ఇట్లా ఉంటదా అని చెప్పి ఇది మీరు ఎంత నేర్చుకున్నా కూడా ఈ ఈ ప్రపంచంలో మీ ఉన్న దాంట్లో చాలా చాలా తక్కువ. మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ గాని చాలా ఉంటాయి. మీకేందంటారంటే పెట్టాలా దీంట్లో వస్తాయా? రావా? చాలా మందికి డౌట్ ఉంది. వస్తాయి. యూట్యూబ్‌లో చేసేటోళ్ళు అందరూ వాళ్ళెందుకు చేస్తారు మరి? వాళ్ళు టైమ్ వేస్ట్ చేసుకొని చేస్తారా వాళ్ళకు? అంతా పాసివ్ ఇన్‌కమే అంతా. యూ కెన్ ఆహ్, ట్రై చేశాను కదా! ఏదో ఇదైతది. నేను చెప్తున్నా కదా! ఆ! నేను చేసే వీడియోలలోనే నాకు చాలా మంది అడ్డొస్తున్నారు. నేను కొన్ని రోజులయిన తర్వాత చెప్తా, నేను ఇప్పుడేం చెప్పను. ఆహ్, ఈ విషయాల గురించి. మీరు చేసేటప్పుడు ఎంతోమంది అడ్డమొస్తారు. ఆ! దానికి ఇది ఉండాలి. మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుండాలి. ఫ్యామిలీ సపోర్ట్ అంటే మీకు ఖర్చయ్యేదేంది? మీరు మంచి ఎక్స్‌పీరియన్డ్ క్యాండిడేట్ అయి ఉండాలి. అంటే మంచి అనుభవజ్ఞులుండాలి. మీకు మంచి స్కిల్స్ ఉండాలి. మంచి డెవలప్‌మెంట్ అనేది ఉండాలి. మంచి జనరల్ నాలెడ్జ్ ఉండాలి. తెలిసుంటే క్రియేట్ చేసి పెట్టడం పెద్ద ఇబ్బందేం కాదు. దాని కన్సిస్టెన్సీ అనేది మంచిగా, అంటే రెగ్యులర్‌గా వీడియోస్ చేయడం, అట్లా మంచిగా మీరు నేర్చుకొని పెడితే మంచిగుంటది. అట్లా ఏదైనా సరే రెగ్యులర్‌గా ఆహ్, ఆహ్, క్రియేట్ చేస్తుంటే ఇది చేస్తారు. ఏంటంటారంటే అడ్డమొస్తారు. ఊకే అడ్డమొస్తా అంటంటే చెప్తాను నేను. ఈ ఈ విషయాల గురించి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు మంచి వీడియో రూపంలో వేసి పెడతాను నేను. దానికి కూడా మంచి, అంటే ఏది అంత ఎగ్జాక్ట్‌గా ఇది కాదు. నేను రెగ్యులర్‌గా వీడియో చేస్తుంటే ఇగో నా కళ్ళనేది ఎట్లుంటదో చూసినా అంటే దీన్ని పిక్చర్ క్వాలిటీ గాని, వీడియోస్ గాని క్రియేట్ చేయడం నాకు టైం సరిపోదు. నైట్ వరకు ఉంటా. లేక పొద్దంతా వీడియో చేసుకొని, క్రియేట్ చేసుకొని అట్లంతా బిజీ. ఎవరి లైఫ్ అది. నాకు నచ్చిన లైఫ్ ఇది. మీకు నచ్చిన లైఫ్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకొని, మీకు మంచి స్కిల్స్ ఉండి డెవలప్ చేసుకొని వస్తాయి. ప్రయత్నిస్తే రాందంటూ ఏది ఉండదు. అలాంటి వాళ్ళకు ఈ వీడియో. ఏదైనా సరే నెగెటివ్‌గా థింకింగ్ చేయరాదు. పాజిటివ్‌గా థింకింగ్ చేయాలి. వస్తదంటే వస్తది. రాకుంటే కూడా వచ్చేటట్లా మనం దాన్ని ప్రయత్నం చేయాలి కష్టపడి. కెన్ డూ ఇట్. ఖచ్చితంగా అయితది. చాలామంది రావు ఏవో ఇదని చెప్పి నెగెటివ్ థింకింగ్ చేసేటోళ్ళతోని మీరు దూరంగా ఉండుండి ఒకటి. మీకు ఆ హెడేకే ఉండదు. ఓకే. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తోని మళ్ళీ వస్తా. నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి. ఉంటాం మరి.